రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణం ఇది. మరి ఈ శుభ తరుణంలో ఆ అయోధ్య రామ మందిరం గురించి తెలుసుకుందామా? నమస్కారం, మీ మాఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. అయోధ్య ఈ చరిత్ర ఈనాటిది కాదు. అయోధ్యలో రామ జన్మభూమిని కాపాడటానికి ఎన్నో రాజవంశాలు 1000 ఏళ్లుగా పరితపిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టారు. కొన్ని రాజవంశాలైతే పూర్తిగా కనుమరుగైపోయాయి. అయోధ్య మందిర నిర్మాణం అంటే జాతీయత మందిర నిర్మాణం, జాతీయ స్వాభిమాన భావనకు ప్రతీక. మన సాంస్కృతిక జీవన మూలాలైన కరుణ, త్యాగం, సత్యవాక్య పరిపాలన, మానవులందరిలో దైవత్వాన్ని దర్శించే ఏకాత్మ భావన, చరాచర సృష్టిలో ఏకాత్మతను పొందే భావనకు పునర్జీవనమే అయోధ్య. అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన అయోధ్య చరిత్ర అంటే మన భారతీయ సంస్కృతి చరిత్రే. పరాక్రమవంతులైన సూర్యవంశ రాజులు సగర మహారాజు, భగీరథుడు, సత్యహరిశ్చంద్రుడు వంటి మహాపురుషులు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ పరంపరలోని మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరామచంద్ర ప్రభు జన్మస్థలమైన కారణంగా సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటిగా అయోధ్య ప్రఖ్యాతిగాంచింది. శ్రీరామ జన్మభూమి హిందువుల విశ్వాసానికి ప్రతీక. ప్రపంచ ప్రఖ్యాత స్పిట్స్బర్గ్ అట్లాస్లో వేదకాలపు, మహాభారత కాలాల నుండి 17వ శతాబ్దపు భారతమాన చిత్రపటాల్లో అయోధ్య ధార్మిక నగరంగా చూపబడింది. భారతీయులకు శ్రీరాముడు ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తముడు. మరి ఈ అయోధ్యలో ఉన్నది మన రామ మందిరమే అనటానికి ఆధారాల విషయానికి వస్తే, సుప్రసిద్ధ పురాతత్వవేత్త, ఇండియన్ ఆర్కియాలజికల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎస్పి గుప్తా అక్కడి తవ్వకాలలో 3 మందిరాల భగ్నావశేషాలున్నాయని తెలిపారు. అక్కడ 7వ శతాబ్దం నాటి మందిరం, దానిపై 16వ శతాబ్దపు బాబరి కట్టడం ఉన్నాయి. డాక్టర్ గుప్తా అలహాబాద్ హైకోర్టుకు నివేదించిన దానిలో అయోధ్యలోని సరయూ నది తీరంలో జనావాసాలు క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నుండి మౌర్య, శృంగ, కుషాని, గుప్త మధ్యయుగాలకు చెందిన అవశేషాలు జన్మస్థానం పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యాయని తెలియజేశారు. అక్కడ ఎక్కువగా ధార్మిక కట్టడాలు ఉన్నాయని, కనీసం 3200 సంవత్సరాల నుండి అక్కడ జనవాసం ఉందని, క్రీస్తు శకం 2002లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్ GPRS అంటే గ్రౌండ్ పర్పెట్రేటర్ రాడర్ సర్వే రిపోర్ట్ నాటి మందిరం దానిపై తెలిపింది. హనుమాన్ గఢి, సుగ్రీవటీల, కౌశల్య ఘాట్ వంటి 14 స్థలాల్లో పురాతత్వ తవ్వకాలలో బాబరి కట్టడంకు దక్షిణాన ఒక మందిరం తాలూకు భగ్నావశేషాలున్నాయి. ఆ మందిరానికి చెందిన 14 స్తంభాలనే బాబరి కట్టడం నిర్మాణాలలో ఉపయోగించారు అని నివేదిక. బాబరి కట్టడం తొలగించిన తర్వాత కూడా ఇంకా మరిన్ని అవశేషాలు లభించాయి. 1740 నుండి 1785 వరకు ఆస్ట్రేలియాకు చెందిన ఫాదర్ టైఫిన్ థైలర్ భారతదేశంలో పర్యటించినట్లు తన డైరీలో రాసుకున్నాడు. అతని డైరీలో సుమారు 50 పేజీల్లో అయోధ్య గురించి వర్ణన ఉంది. దాంట్లో 14 నల్లరాతి స్తంభాలు ఉన్నాయని, ఆ స్థలంలోనే శ్రీరాముడు, అతని 3 సోదరులు జన్మించారని, జన్మభూమిపై నిర్మాణాలు చేయబడిన మందిరం కూల్చి బాబరు ఒక కట్టడం కట్టాడని, అయినా కూడా హిందువులు అక్కడ సాష్టాంగ దండ ప్రమాణం చేస్తుంటారు, ఆ ప్రదేశానికి ప్రదక్షిణ చేస్తుంటారు అని రాశాడు. 1983లో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఒక హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో కాంగ్రెస్ కి సంబంధించిన 2 ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వారిలో ఒకరు శ్రీ గుల్జారీ లాల్ నంద, మాజీ ప్రధాని, మరొకరు శ్రీ దావు దయాల్ ఖన్నా, మాజీ మంత్రి. ఈ సమ్మేళనంలో అయోధ్య, కాశీ, మధుర మందిరాల విముక్తి కొరకు శ్రీ దావు దయాల్ ఖన్నా పిలుపునిచ్చారు. ఇది చాలా ప్రభావం చూపింది. ఈ సందర్భంగా శ్రీ మహంత్ అవైద్యనాథ్ అధ్యక్షునిగా, శ్రీ ఖన్నా గారు ప్రధాన కార్యాధ్యక్షునిగా శ్రీ రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఆవిర్భవించింది. ఇక 1984 ఏప్రిల్ 8వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సాధు సంతుల సమావేశం మందిర తాళాలు తెరిపించాలని సంకల్పం చేశారు. శ్రీ సీతారాముల రథాల పర్యటన మాధ్యమంగా బహుళ జనాదరణ జరిగింది. 1986 ఫిబ్రవరి 1వ తేదీన ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి తాళాలు తెరవడానికి ఆదేశించారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీర బహదూర్ సింగ్ ఉన్నారు. మందిర నిర్మాణం కోసం శిలా పూజ మరియు శిలాన్యాసం, మందిర నమూనా తయారు అయ్యింది.
1989 ప్రయాగ కుంభమేళలో పూజ్య దేవరహ బాబా సమక్షంలో గ్రామాలలో శిలా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 2,75,000 గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుండి ఒక రామశిల పూజింపబడి అయోధ్యకు చేరుకున్నాయి. 1989 నవంబర్ 9న అందరి ఆమోదంతో బీహార్ నివాసి శ్రీ కామేశ్వర్ చేపాల్ చేతుల మీదుగా మందిర శంకుస్థాపన జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్డి తివారీ, కేంద్ర హోంమంత్రి శ్రీ బూటా సింగ్, ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నారు. మందిర నిర్మాణం జరగాలంటే అక్కడ ఉన్న బాబర్చే నిర్మించబడిన గుమ్మటాలు కలంకంగా ఉన్నాయి. వాటిని తొలగించాలని సమాజానికి పిలుపునిచ్చారు. 1990లో మే 24వ తేదీన హరిద్వార్లోని విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. దేహోత్థాన ఏకాదశి ఆ రోజు. 1990 అక్టోబర్ 30వ తేదీన కరసేవ ప్రారంభిస్తామని సాధు సంతులు ప్రకటించారు. ఈ సందేశం గ్రామాన చేరడానికి 1990 సెప్టెంబర్ 1వ తేదీన అయోధ్యలో ఆరణి మంథనం ద్వారా అగ్ని ప్రజ్వలింపజేసి దానిని రామ్ జ్యోతిగా పిలిచారు. ఈ రామజ్యోతి 1990 అక్టోబర్ 18వ తేదీన దీపావళి కంటే ముందే దేశంలోని లక్షలాది గ్రామాలకు చేర్చబడింది. అయోధ్యలో పక్షి కూడా తన రెక్క విదల్చలేదని అహంకారంగా ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి ములాయం సింగ్ ప్రకటన చేశారు. ప్రథమ కరసేవకు వస్తున్న వారు అయోధ్యకు చేరకుండా అయోధ్యకు వెళ్లే అన్ని దారులు మూయించి వేశారు. అక్టోబర్ 22వ తేదీన అయోధ్య సైనిక శిబిరంగా మారిపోయింది. ఫైజాబాద్ జిల్లా సరిహద్దుల నుండి కరసేవకులు శ్రీరామ జన్మభూమి చేరడానికి కాలినడకన అడవులు, గ్రామాల్లో అడ్డదారులలో ప్రయాణం చేస్తూ చేరుకున్నారు. పోలీసు రక్ష వలయాన్ని ఛేదించుకుంటూ కరసేవకులు గుమ్మటాల పైకెక్కి భగవద్ధ్వజం ఎగరవేశారు. 1990 నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం భయంకరంగా నరసంహారం జరిపింది. గుమ్మటాలపై ధ్వజం ఎగురవేసిన కలకత్తా నివాసులు అయిన కొఠారి సోదరులను ఇంటి నుండి బయటకు లాగి మరీ కాల్చి చంపేశారు. ఇలా ఎంతో మంది బలిదానం చేశారు. కరసేవకులు బాలరాముని విగ్రహాన్ని దర్శనం చేసుకుని తిరిగి వెళ్లారు. కొన్ని రోజుల పాటు నిరంతరంగా సత్యాగ్రహం జరిగింది. అయోధ్యలో చనిపోయిన కరసేవకులకు దహన సంస్కారం చేసి చితాభస్మాన్ని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. ఇదే చరిత్రను వివాదం నుండి ప్రారంభం వరకు క్లుప్తంగా వివరించుకుంటే, సరిగ్గా 1528లో అయోధ్యలో మొఘల్ రాజు బాబ్రీ మసీదు నిర్మించాడు. 1843లో వివాదాల కారణంగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 1949లో మసీదులో రాముని విగ్రహాలని గుర్తించారు. 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్ల దాఖలాలు లభించాయి. 1986లో హిందువుల ప్రార్థనలకు ఫరీదాబాద్ కోర్టు అనుమతిచ్చింది. 1992లో విహెచ్పి శివసేన కార్యకర్తలు మసీదును కూల్చేశారు. 2002లో గుజరాత్లోని గోధ్రాలో అల్లర్లు చెలరేగి 2000కు పైగా మరణాలు సంభవించాయి. 2010లో 3 భాగాలుగా వివాదాస్పద భూమి విభజనకు కోర్టు తీర్పునిచ్చింది. 2011లో అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేనేసింది. 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కి సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. 2019లో రామ్ మందిరానికి భూమిని కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2020లో మందిర నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఈ సంవత్సరం 2024లో జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభం కానుంది. ఇవన్నీ అయోధ్య నగరానికి ఆధారాలుగా నిలవగా, ఇక ఈ అయోధ్య క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే 3 యుగాలుగా చరిత్ర ప్రసిద్ధి చెందిన నగరం ఈ అయోధ్య. దీన్ని రామజన్మభూమి అని పిలుస్తాం. త్రేతాయుగంలోని శ్రీరాముని వంశీకులు శ్రీరాముడు అయోధ్యలోనే వసించారు. పిదప ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా అయోధ్య ఉన్నతమైన నగరంగా కీర్తి పొందింది. శ్రీరాముడు జన్మించి పెరిగిన అయోధ్య భారతదేశంలోని సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటిగా వాసికెక్కింది. సరయూ నది తీరాన ఉన్న అయోధ్య కోసల దేశానికి రాజధానిగా ఉండేది. ఈనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణమైన లక్నోకి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరయూ నదిలోనే శ్రీరాముడు అవతార సమాప్తి జరిగింది. సరయూ నది ఒడ్డునున్న 14 స్నాన ఘట్టాలు చాలా పవిత్రమైనవి. గుప్తవార్ ఘాట్, కైకేయి ఘాట్, కౌసల్య ఘాట్, లక్ష్మణ్ ఘాట్ ముఖ్యమైన వాటిలో కొన్ని. వర్తమానంలో నేడు తాత్కాలికంగా శ్రీరాముడు ఇక్కడ బాలరాముని రూపంలో ఒక తాత్కాలిక కుటీరంలో దర్శనమిస్తున్నాడు. రాముడు జన్మించిన ఈ పుణ్యభూమి చుట్టూ నాగేశ్వరనాథ్, హనుమాన్ గార్గి ఆలయం, మహావిష్ణువు ఆలయం, అనేక మఠాలు కూడా ఉన్నాయి. 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో ప్రాచీన అయోధ్య నగరం ఉండేదని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి. యోజన దూరం అంటే సుమారు 10 మైళ్ళ కొలత. అక్కడి కోటలన్నీ కూడా అనేక కందకాలతో, పటిష్టమైన రక్షణలతో ఆ కాలంలో ఉండేవట. అయోధ్య అంటే యుద్ధం చేసి గెలవలేనిది అని అర్థం. రామాయణం రామకథను, కీర్తిని గానం చేసే కావ్యం మాత్రమే కాదు, ప్రథమంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను దర్శింపజేసే పవిత్ర గ్రంథం.
ఇక బ్రహ్మదేవుని పుత్రుడు మరీచితో ఆరంభమైన రఘుకులం 68వ తరంలో మహావిష్ణువు దశరథ రామునిగా అవతరించాడు. 16 కళ్యాణ గుణాలను కలిగిన ఏకైక చక్రవర్తి శ్రీరాముడు అని పురాణ గాథలు రాముని ఔన్నత్యాన్ని వివరిస్తున్నాయి. శ్రీరాముడు అవతరించి సకల విద్యలలో ఆరితేరి సీతాదేవిని పెంగ్లాడి అయోధ్యలో సుభిక్షమైన సుస్థిరమైన రామరాజ్యాన్ని స్థాపించాడు. అటువంటి ఈ పుణ్యభూమి ఈనాటికి భారతీయులందరి చేత పవిత్రంగా కాపాడబడుతోంది. ఇక్కడే పుట్టి పెరిగిన బాలరామునికి విక్రమాదిత్య చక్రవర్తి 8వ శతాబ్దంలో ఒక ఆలయం నిర్మించాడు. ఈనాడు సరికొత్తగా రామ్లల్లా అనే పేరుతో బాలరాముని ఆలయం అత్యంత బ్రహ్మాండంగా నిర్మితమైంది. అయోధ్య రాముని ఈ ఆలయం 3 అంతస్తులు, పంచవలయాకారపు మండపాలు, 360 స్తంభాలతో శిఖర్ అనే గోపురంతో నిర్మాణం జరిగింది. రాజస్థాన్లోని బాంచి పర్వతాల నుండి రప్పించిన పాలరాయితో నిర్మాణం సాగింది. అయితే రాముని ఆలయ ప్రాంగణంలోనే వినాయకునికి, సీతాదేవికి, లక్ష్మణునికి, ఆంజనేయునికి ప్రత్యేక సన్నిధులు నిర్మించబడ్డాయి. భారతదేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు తమ వంతు సేవగా గత 30 ఏళ్లుగా పంపుతున్న శ్రీరామ ఇటుకలతో ఈ ఆలయ ప్రాంగణం రూపుదాలుస్తుంది. ఈ ఆలయానికి 10 ఎకరాల భూమి, ఆలయ చుట్టుపక్కల కావలసిన దుకాణాల కోసం, యాత్రికుల నివాస గృహాల కోసం, భోజనశాలల కోసం, ఇతర కార్యాలయాలకై 57 ఎకరాల భూమి వినియోగించబడింది. 2020వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన భూమి పూజ జరిపి పునాది రాయి వేయబడింది. సకల వసతులతో సర్వాంగ సుందరంగా అయోధ్య రాముని ఆలయం ఈ నెల 22వ తారీఖున ప్రారంభం కానుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న బాలరాముని విగ్రహం కన్నా అతిపెద్ద విగ్రహం తయారైపోయింది. ఆ విగ్రహం మలచడానికి 2 అపూర్వ శిలలను నేపాల్లోని ముక్తినాథ్ సమీపంలో ఉన్నటువంటి గండకీ నది నుండి తీసుకువచ్చారు. ఇక ఈ రామజన్మభూమి మందిర్ విశేషాలు అనేకం. ఈ ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది. మందిరం పొడవు తూర్పు నుండి పడమర వరకు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ఆలయం 3 అంతస్తులు, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి రూపం, అదే శ్రీ రామ్లల్లా విగ్రహం మరియు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది. ఆ తర్వాత 5 మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఆ తర్వాత దేవతల విగ్రహాలు స్తంభాలు మరియు గోడలను అలంకరించాయి. ప్రవేశం తూర్పు నుండి సింగ్ ద్వారం గుండా 32 మెట్లు ఉంటాయి. ఇకపోతే వికలాంగులు మరియు వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్లు మరియు లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో పార్కోట్ నిర్మించబడింది. అదే దీర్ఘ చతురస్రాకార సమ్మేళనం గోడ. సమ్మేళనం యొక్క 4 మూలల్లో 4 మందిరాలు ఉన్నాయి. సూర్యదేవ్, దేవి భగవతి, గణేష్ భగవాన్ మరియు భగవాన్ శివులకు అంకితం చేయబడ్డాయి. ఉత్తర భుజంలో మాతా అన్నపూర్ణ ఆలయం మరియు దక్షిణం వైపు హనుమాన్జీ ఆలయం ఉన్నాయి. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి, దాన్ని సీతాకూప్ అని అంటారు. శ్రీరామ జన్మభూమి మందిర్లో మహర్షి వాల్మీకి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాదుడు, శబరిమాత మరియు దేవి అహల్య యొక్క గౌరవనీయమైన భార్యకు అంకితం చేయబడిన ప్రతిపాదిత మందిరాలు ఉన్నాయి. మందిరం యొక్క నైరుతి భాగంలో కుబేర్తిలా వద్ద భగవాన్ శివుని పురాతన మందిరం ఉంది. జటాయుని స్థాపనతో పాటు పునరుద్ధరించబడింది. గుడిలో ఎక్కడా కూడా ఇనుము వాడలేదు. ఈ మందిరం పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కంపార్ట్ కాంక్రీట్, అదే ఆర్సీసీతో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రనైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. మందిర్ కాంప్లెక్స్ లో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని భద్రత కోసం నీటి సరఫరా మరియు స్వతంత్ర విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో ఒక యాత్రికుల సౌకర్య కేంద్రం, అదే ప్యాసింజర్ ఫెసిలిటీ సెంటర్ ని కూడా నిర్మించారు. ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాన్ని అందిస్తుంది. కాంప్లెక్స్ లో స్నానపు ప్రాంతం, వాష్రూమ్లు, వాష్ బేసిన్, ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంది. ఆలయం పూర్తిగా భారత సంప్రదాయం మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండటంతో పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ దీన్ని నిర్మించడం జరిగింది. మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రామ్లల్లా విగ్రహం గురించి. విగ్రహం చుట్టూ నారాయణుడి రూపాలను ఉంచారు. అందులో కుడి చేయి వైపు మత్స్య, కూర్మ, నరసింహ, వామనుడు, హనుమంతుడి విగ్రహాలు, ఎడమ వైపు పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి, గరుడ విగ్రహాలు ఉన్నాయి. రామ్లల్లా కాలు కింద కమలం ఉండగా పైన స్వస్తిక్, ఓం, చక్రం, గద, సూర్యుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహం మొత్తం 200 కిలోల బరువు ఉంటుంది. అసలు ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి?
ఎప్పుడు జరుగుతుంది అన్న విషయానికి వస్తే, రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:29:08 ప్రారంభమై మధ్యాహ్నం 12:30:32 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కేవలం 84 సెకండ్లలో మాత్రమే పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ పేర్కొంది. ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ సంప్రోక్షణ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రాణ ప్రతిష్టలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి, దీని ప్రాముఖ్యత ఏంటి అన్న విషయానికి వస్తే, అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటనంటే, జైన మతం, హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం ఈ ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణ ప్రతిష్ఠ తర్వాతనే దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠ సమయంలో పూజారులు వేద శ్లోకాలు, మంత్రోచ్చారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ఏ ఆలయంలో అయినా సరే ప్రాణ ప్రతిష్ఠ ఒక ముఖ్యమైన ఆచారం. ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు, విగ్రహాలతో సమానమని భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరుతాయి. అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెబుతుంది. ఈ ప్రక్రియ తర్వాతే భక్తులు దేవుళ్లను పూజిస్తారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ఎలా జరుగుతుందనంటే, ముందుగా విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకుని వస్తారు. అనంతరం ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు, గంధం రాస్తారు. మంత్రోచ్చారణలతో జీవం పోస్తారు. అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇదో వైపు ఉంచితే, దేశంలో ఎంతో మంది రామభక్తులు తమదైన శైలిలో వారికి ఉన్న కళలను బట్టి రాముడిపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ధర్మవరంలో కూడా ఒక రామభక్తుడు రామాయణ ఘట్టాన్ని వివరిస్తూ వస్త్రాన్ని నేయించాడు. ఇలాంటివి ఎన్నో రకాల వీడియోలో మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ప్రసాదం. తిరుపతిలో లడ్డు, అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం, వారణాసిలో భోజనం. ఇలా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంది. అయితే అయోధ్య రామ మందిరంలో వితరణ చేయబోతున్న ప్రసాదం ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? బాలరాముడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఇలాచీ దానా ప్రసాదంగా ఇవ్వబోతున్నారు. దీనిని చక్కెర, యాలకుల మిశ్రమంతో తయారు చేస్తారు. ఇకపోతే అయోధ్యకు శ్రీవారి లడ్డు ప్రసాదం కూడా సిద్ధం చేయబడింది, పంపించబడింది కూడా. శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల 1 లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా టీటీడీ సమర్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఎలా చేరుకోవాలి అయోధ్యకి అనంటే, రామ్ మందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11:40 యశ్వంత్పూర్లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10:40 కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుతుంది. 10:50 కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4:25 అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్పూర్ కి వెళ్తుంది ఈ రైలు. ఈ రైలు నంబర్ వచ్చి 15024. ఇవ్వండి అయోధ్య విశేషాలు. అయినా ఇప్పటికీ మీకు అర్థమైపోయింది అనుకుంటా అయోధ్య గురించి ఎంత చెప్పినా తక్కువేనని. అయినా కూడా అయోధ్యకు సంబంధించిన ఇంకా ఎలాంటి విశేషాలైనా మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. నా తదుపరి వీడియోలో ఆ విశేషాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్.